పరిధిలోని రామ్కోటి ఏరియాలో సర్ప్రైజ్ చెక్స్ పెట్టాము. వెహికల్ చెకింగ్ పెడుతున్నప్పుడు మాకు ఇద్దరు వ్యక్తులు అంటే 2 బండ్ల మీద 3 వ్యక్తులు సస్పీషియస్గా కనబడితే ఆపి ఎగ్జామిన్ చేయడం వల్ల వాళ్ళు చెప్పింది ఏంటంటే అవి 2 వాళ్ళ సొంత వెహికల్స్ కావని, అవి దొంగతనం చేయబడ్డావని చెప్తే మనము కస్టడీకి తీసుకొని వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఇంకా థరో ఎంక్వైరీ చేస్తే ఈ గుంజి రామాంజనేయులు, గోగుల గోపాలకృష్ణ, షేక్ కాసినపల్లి భాష ఈ ముగ్గురు తంగెడ విలేజ్ దాచేపల్లి గుంటూరు అంటే పల్నాడు జిల్లా కిందకి వస్తుంది, గురిజాల సబ్ డివిజన్ కింద తంగెడ విలేజ్కి చెందిన వాళ్ళని చెప్తూ వీళ్ళు మొత్తం 5 వెహికల్స్ దొంగతనం చేసినట్టుగా 5 వెహికల్స్లో 4 బుల్లెట్స్, 1 హీరో డీలక్స్ వెహికల్ దొంగతనం చేసినట్టుగా చెప్తున్నారు. ఈ చెప్పడం వల్ల ఎక్కడెక్కడ చేశారని ఎగ్జామిన్ చేస్తే వాళ్ళు పూర్తిగా చెప్పింది ఏంటంటే 1 సుల్తాన్ బజార్లో, 1 అఫ్జల్గంజ్లో, 1 గోపాల్పురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, 2 ఏమో సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ మరియు చింతలపాలెం అనే గ్రామంలో 1 ఎత్తుకోవడం జరిగింది. ఈ 5 వెహికల్స్ను వీళ్ళు ఒక సీక్రెట్ ప్లేస్లో ఎంజీబీఎస్ పక్కన పెట్టి వాటిని రామ్కోటి ద్వారా ఇక్కడ మన నారాయణగూడ ఏరియాలో ఉన్న వెహికల్స్ సెకండ్ హ్యాండ్ కొని షాప్లో వాళ్ళకు అమ్ముదామనే ప్రయత్నంలో ఉండగా మనం 2 వెహికల్ దొరకబట్టి థరో ఎగ్జామిన్ చేయడం వల్ల ఇంకొక 3 కూడా దాచిపెట్టామని చెప్పి మన పోలీస్ టీంను తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్ళడంతో అక్కడ ఈ 5 వెహికల్స్ను మనం రికవరీ చేయడము, వాటిని వీళ్ళు చెప్పిన ఆధారాలతో సరిపోలడం, తర్వాత ఓనర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ 5 వెహికల్స్ తమే అని ఒప్పుకుంటే వెంటనే మనం వీళ్ళని కస్టడీ తీసుకొని ఇప్పుడు అరెస్ట్ చూపెట్టి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం. అయితే దీనిలో చాలా మంచి వర్క్ చేసింది ఏంటంటే సుల్తాన్ బజార్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ముత్తు మరియు అంకం నరేష్ డిఎస్ఐ ఆధ్వర్యంలో ఉన్న టీము చాలా చక్కగా పనిచేసి 5 వెహికల్స్ దాదాపు 8 లక్షల విలువైన 5 వెహికల్స్ను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరుగుతుంది కోర్టు ద్వారా. ఇంత మంచి పని చేసినందుకు మన సిపి సార్ తరఫున మరియు మా తరఫున ఈ సిబ్బందికి, ఆఫీసర్లకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, అభినందనలు. వీళ్ళు పాత నేరస్తులు కాదు, వీళ్ళకొకడు ఒక ముఖ్యమైన నేరస్తుడు ఉన్నాడు. వాడు వీళ్ళకు ఈ బుల్లెట్ దొంగతనం ఎట్లా చేయాలో చెప్పిండు అన్నట్టు. చెప్పడం వల్ల వీళ్ళు అందులో నిష్ణాతులు అయిపోయింది. అయితే అతన్ని కూడా మేము వేరే చూస్తున్నాం, అతని పేరు మేము రివీల్ చేయలేము, చెప్తాం. డూప్లికేట్ కీస్ అవసరం లేదు, మీకు ఇప్పుడు వాళ్ళు చూపెడతారు ఎట్లా చేస్తారనేది, మీకు ప్రయోగం కూడా మీకు కూడా నేర్పిస్తారు. आज सुल्तान बाजार पुलिस स्टेशन के लिमिट्स में रामकोटी में सरप्राइज व्हीकल चेकिंग सुबह सुबह करने लगे हम. इसी टाइम पे 2 गाड़ियों के ऊपर 3 लोग थोड़ा सस्पिशियस मूवमेंट दिखे तो हमारा पुलिस लोग वो लोगों को रोक के चेक करे तो वो लोगों के पास जो गाड़ियां हैं बुलेट, रॉयल एनफील्ड बुलेट्स है, वो दोनों भी चोरी का बोल के मालूम हुआ. बाद में वो लोगों को थरो इंट्रागेशन करे तो और 3 व्हीकल्स एमजीबीएस पार्किंग के बाजू में रखे, सीक्रेट प्लेस में रखे. वो 5 गाड़ियां ले आके हम और कहाँ से ये चोरी करे बोल के पूछे तो एक सुल्तान बाजार और एक अफजलगंज, एक गोपालपुरम पुलिस स्टेशन और 2 सूर्यापेट ज़िले में चोरी करे बोल के हमें बोले ये लोग. और हम इसी इंक्वायरी करें, ये ओनर्स के साथ इंक्वायरी करें तो वो लोग भी बोले और एफआईआर कापीज भी है. इसी के लिए ये 3 लोगों को गुंजी रामांजनेयुलु, गोगुल गोपालकृष्ण, शेख कासिनपल्ली भाषा बोल के ये 3 लोग तंगेड़ा विलेज का है. ये पलनाडु जिला, गुंटूर जिला के बाजू पलनाडु ज़िले का है. ये 3 लोगों को अभी अरेस्ट करके ये गाड़ियाँ 4 बुलेट और 1 हीरो डीलक्स व्हीकल बरामद करके कोर्ट को रखेंगे. कोर्ट की तरफ से हम वो कौन खो गया ये गाड़ियों को वो लोगों को ओनर्स को दे देंगे. और इस काम में अच्छे तरफ परफॉर्मेंस दिया एसीपी सुल्तान बाजार शंकरैया जी के गाइडेंस में मुत्तू इंस्पेक्टर और अंकम नरेश डीएसआई और उसके कांस्टेबल पूरा ये काम करके अच्छा काम करे. सभी ये विक्टिम्स को गाड़ियां देने में इतना अच्छा काम करके वो लोगों का हमारा
उन लोगों का जिम्मेदारी दिखाई, इसके लिए हमारी तरफ से बधाई उन लोग। थैंक यू वेरी मच।